కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ వచనములో పౌలు గారు అంటున్నారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. అంటే యేసును నమ్మినటువంటి వ్యక్తి సంపూర్ణునిగా చేయబడాలి. ఏంటి అసలు సంపూర్ణునిగా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి మనం చదివితే, కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలంటే జీవము లేని క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయబడక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు బోలో యేసు మహారాజుకో. ఈ వచనములో చూస్తే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. బైబిల్లో ముఖ్యమైనటువంటి ఉపదేశం ఏమిటంటే, ఎవరైనా కానీ రక్షించబడాలంటే, రక్షణ పొందాలంటే యేసును నమ్మాలి. యేసు వారు ఏం చెప్పారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అంటే ముఖ్యమైనటువంటి ఉపదేశం ఏమిటంటే బాప్తిస్మమును గూర్చిన ఉపదేశం. అంటే రక్షణ బోధ. సిలువ వేయబడిన యేసును నమ్మాలి. యేసు నా పాపాల కొరకు రక్తం కాచారు అని నమ్మితే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? రక్షణ. అందుకనే ప్రపంచం అంతటికి చెప్పేది ఏమిటంటయ్యా, ఈ లోకమందున్న ప్రతి మానవుడు పాపే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. ఎవరి పాపం పోవాలన్నా సిలువపై యేసు రక్తము కాచారు గనుక ఆ రక్తముతో నీ పాపాలు కడిగేసుకుంటే నీకు రక్షణ కలుగుతుంది, లేకపోతే రక్షణ లేదు. బోలో యేసు మహారాజుకు. ఈ వచనములో ఏం రాయబడిందంటే మూలోపదేశము మాని. అంటే అసమాటు రక్షణ, నేను రక్షణ పొందాను అనేది కాకుండా ఇంకేదో చెయ్యాలట. ఈ రోజున చాలా సంఘాలు ఈ మూలోపదేశం దగ్గర ఉండిపోయారు. కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ని సరిగ్గా చదవాలి. మూలోపదేశం మాని. ఇక్కడ 7 రాళ్ళు ఉన్నాయి. ఒక రాయి పేరేమిటంటే మారు మనస్సు, 2వ రాయి విశ్వాసం, 3వ రాయి బాప్తిస్మాలు గూర్చిన బోధ, 4వ రాయి హస్తనిక్షేపణం, 5వ రాయి మృతుల పునరుద్ధానం, 6వ రాయి నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయబడక. ఆ పునాది కూడా మరలా నీకు 2వసారి వద్దు. ఇంకా పునాది 6 రాళ్ళు పునాది వేయబడాలి. ఈ రోజున చాలా మందికి పునాది లేదు. ఈవేళ నిన్ను అడుగుతున్నాను, నీ విశ్వాస జీవితానికి కనీసం పునాది అయిందా? 6 రాళ్ళు, 7వ రాయి యేసుక్రీస్తు అనే రాయి. ఈ 7 రాళ్లతో పునాది వేసుకోవాలి నీ విశ్వాస జీవితానికి. బాప్తిస్మాన్ని పొందానంటే సరిపోదు. బాప్తిస్మాన్ని గూర్చిన బోధ అసమాటు అదే అనుకుంటే చాలదు. బాప్తిస్మాన్ని నేను నీవు పొందాము. 2వది ఏం చెయ్యాలి? పునాది వేసుకున్నాం. ఇక్కడ పునాది గురించి కూడా చెప్పట్లేదు. మళ్ళా మూలోపదేశము పునాది అని కాకుండా బైబిల్ ఏం చెబుతుందంటే సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇదే వచనములో 3 ఉన్నాయి. 1 30 దంతలు, 2 60 దంతలు, 3 100 అంతలు. మూలోపదేశం అంటే రక్షణ పొందటం, బాప్తిస్మాన్ని పొందటం అనేది 30 దంతలు. 2వది 60 దంతలు అంటే ఏంటి? పునాది రాళ్ళు. అందుకని యేసు వారు అన్నారు కదా, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. 100 అంతలంటే సంపూర్ణులగుట. అంటే మనం ఏమైపోవాలంటే సంపూర్ణులుగా మార్చబడాలి. అంటే నా ప్రార్థన, నీ ప్రార్థన ఏమై ఉండాలి? సంపూర్ణులు కావాలి. ఈ రోజున ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ సంపూర్ణుల్ని వ్రేళ్లుతో లెక్కెట్టొచ్చా అనేటట్టుగా ఉన్నాయి. ఒకనాడు మనందరము
అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయాం. మనం ఎప్పుడు బతికాము చెప్పండి? బాప్తిస్మం పొందిన రోజున బతికాను. నాలో జీవం వచ్చింది, కానీ పుట్టిన కాలములో నేను ఎదగలేదు. నేను ఎవరిని? శిశువునప్పటికి. పుట్టిన వాళ్ళు యవనస్తులుగా పుట్టరు కదా. ఈవేళ చాలా మంది క్రైస్తవులు వారు అనుకునేది ఏమిటంటే, యేసు నమ్మిన వాళ్ళు మేము బాప్తిస్మం పొందాం, అయిపోయింది అనుకున్నారు. అసలు యేసు ప్రభువారు ఆకాశ మండలానికి వచ్చేది ఎవరి కొరకంటే సంపూర్ణుల కొరకు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, నాకు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. సంపూర్ణులకి నా కిరీటముతో పాటు కిరీటం ఇస్తాను. సంపూర్ణులకి సింహాసనాలు ఇస్తాను. యుగ యుగాలు యుగ యుగాంతాలు రాజ్యము చేసే రోజులుగా సంపూర్ణుల్ని చేస్తాను అని ఆయన అభిప్రాయం. దేవుణ్ణి అడిగితే, అయ్యా ఏంటయ్యా అసలు ఈ రక్షణ, ఈ సిలువ, ఈ కార్యం ఇవన్నీ ఎందుకయ్యా అంటే, నాకు సంపూర్ణులు కావాలి. ఆడ కొరకే నేను చూస్తున్నాను. బైబిల్లో దావీదు అన్నారు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన కార్యములు చూచునట్లు నా కన్నులు తెరువము. కళ్ళు లేవా దావీదు గారికి? కానీ ధర్మశాస్త్రములో ఆ కార్యాలు చూడటానికి కళ్ళు కావాలట. దేవుని స్వరాన్ని వినే చెవులున్నాయా? దేవుని యొక్క కార్యాలు వాసన చూచే ముక్కుందా? దేవుని కొరకు మోకరించే కాళ్ళు, పరిగెత్తే కాళ్ళు ఉన్నాయా? దేవుని కొరకు శ్రమించే చేతులు ఉన్నాయా? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనములో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలే వారునై యుండునట్లు. ఇలా వినాలి ప్రియులారా, ఏ విషయములో లోపము లేని వారిగా ఉండాలి. చాలా మంది ఏమన్నారంటే, నేను రక్షించబడ్డానండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా నోటి వెంబడి చెడ్డ మాట రాలేదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివారం ఆరాధన మానలేదు, కుటుంబంలో ప్రార్థన మానలేదు. ఇవన్నీ చెబుతున్నారు, కానీ నేను సంపూర్ణులు అవ్వలేదు ఇంకా. అంటే చాలా మందికి తెలిసింది ఏమిటంటే, సంపూర్ణులు అంటే ఇవి ఉంటే చాలు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. బోలో యేసు మహారాజుకో. అమ్మా, ఈ వచనములో ఏమి రాయబడిందంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎలాంటి సంపూర్ణత? యేసు ప్రభువారు ఎంత సంపూర్ణంగా ఉన్నారో అంత సమానమైన సంపూర్ణత గలవారం అవ్వాలండి. అది అవుతుందండి. అసలు అంత కావాలంటే మనము వంగాలి. ఐరన్ గడారు ఉంది. ఈ గడారు కింద భాగం మొద్దు బారిపోయింది. ఈ గడారు ఎక్కడికి పట్టుకెళ్ళాలి? కొలిమి దగ్గరికి పట్టుకెళ్ళాలి. కొలిమిలో ఆ గడార్ని కాలుస్తాడు. కాల్చిన తరువాత సుత్తి తీసుకుని అట్లట్లా కొన్ని దెబ్బలేయగానే చక్కగా, అంటే ఆ గడారు వంగాలంటే దాన్ని ఏం చేయాలి? నేను నువ్వు తగినట్లుగా తయారు కావడానికి వంగాలంటే శ్రమ ఉండాలి. ఇది మీకు ఇష్టం లేని మాట. మీలో ఎవరైనా కానీ శ్రమ అంటే, అయ్యా మా కుటుంబం చాలా చక్కగా సంతోషంగా ధనధాన్యములతో, సిరి సంపదలతో, పాడి పంటలతో, విద్య ఉద్యోగములతో, కలిమితో, తోటలు పంటలు పశువాదులు వీటన్నిటితో మా కుటుంబం నిండు కుండలాగా ఉండాలి అంటారనరా. అందుకనే ఈవేళ నువ్వు యేసు ప్రభు నమ్ముకో, నీ జబ్బులు తగ్గిపోతాయి, నీ కష్టాలు పోతాయి, వ్యాధులు పోతాయి, సుఖ సంతోషాలు ఆమేన్ అంటారు. అక్కడ వరకు వచ్చి బైబిల్ బోధించేది అదేనా? కాలకుండానే మేలిమి యాగునే కనకము కొలిమి యందు, కాలకుండానే మేలిమి యాగునే కనకము కొలిమి యందు, కాలిన వస్తు రాలిపోవును, కాలిన వస్తు
కలుగును విలువకు కాంతి అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. యేసు మహారాజుకో యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. దేవుడు అంటున్నారు, 10 దినాలు నీకు శ్రమలు ఉంటాయి, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఈ స్మరణ సంఘం ఆల్రెడీ శ్రమ పడుతుంది. ఆ సంఘము దగ్గరికి వచ్చి చెయ్యి పైకెత్తి శ్రమలన్నీ పోవును గాక అంటే ఏమైపోతాయి? అలాగ అనాలా మానేయాలా? అనట్లేదు. మళ్ళీ ఏమన్నారు? ఇంకా 10 దినాలంటే ఒక దినానికి ఓ సంవత్సరం లెక్క, 10 దినాలంటే 10 ఏళ్ళు, ఇంకా మీకు 10 ఏళ్ళు శ్రమలు ఉంటాయి అన్నారు ఆ సంఘంతో. శ్రమ తీసివేయకుండా ఇంకా శ్రమలు ఉంటాయి అంటాం సమంజసమా? ఈ మాట స్వయంగా యేసే పలుకుతున్నారు. 10 దినములు నీకు శ్రమలు ఉంటాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే, శ్రమ లేకపోతే మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిమకు రాని మనుజుడెవడు శ్రమలు లేక స్వర్గమే లేదు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. యేసు మహారాజుకు అంటే మనము దేవునికి తగినట్లుగా వంగడానికి ఏం కావాలి? ఆ శ్రమ ఏ రకమైనదైనా కావచ్చు. భర్తతో శ్రమ, భార్యతో శ్రమ, పిల్లలతో శ్రమ, అప్పుల బాధలు, చిక్కులు. ఈ వేళ చాలా మంది క్రైస్తవులకు ఇది అర్థం కావట్లేదు. ఎందుకయ్యా యేసు నమ్మాను, ఈ శ్రమ ఏంటి నాకు అంటావేంటి? శ్రమలో తయారవ్వాలంటే శ్రమ అంటావేంటి? అందుకనే కదా ఈవేళ చాలా మంది యేసు నమ్మిన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. యేసు నమ్ముకున్నాను, ఇలాంటి శ్రమలు వచ్చాయి కాబట్టి నన్ను చాలామంది నా బంధువులు, స్నేహితులు, నువ్వు యేసు నమ్ముకున్నావు కదా ఏంటి వాళ్ళు అన్నారయ్యా, వీళ్ళు అన్నారయ్యా. ఎందుకు నీకు అవసరమా? ఓ భక్తుడు ఉన్నారండి, ఆయన అందరూ కూడా నువ్వు అట్లంట ఎట్లంట అని రకరకాల మాట్లాడుతుంటే బాధతో మోకరించి, ప్రభువా ఇలాగన్నారో నన్ను అలాగన్నారో అని ఏడుస్తుంటే ప్రభు వచ్చి అన్నారట, కుమారుడా వాళ్ళందరూ నిన్ను మెచ్చుకోవాలి అనుకుంటున్నావా, లేకపోతే నాకు ఇష్టం అవ్వాలనుకున్నావా? అయ్యా మీకు ఇష్టం కావాలనే కదా అయ్యా అనుకుంటాను. మరి వాళ్ళ మాటలు నువ్వెందుకు వింటావు? నీవు నా కుమారుడు, నేను నిన్నేమైనా అన్నానా? ఒక్కటే గమనించండి, నువ్వు గాని నేను గాని యేసు ప్రభు మనల్ని వద్దనే రోజున చచ్చిపోదాం. సమాజం వద్దన్నా ఎవరొద్దన్నా నేను బతకగలను. నన్ను సృష్టించిన దేవుడు నన్ను వద్దు అని అన్నారా? నా వల్ల కాదు ఇంకా. కానీ ఆయన ఎలాంటి వారంటే నన్ను వద్దంటం కాదు, ఆయన పక్కనే కూర్చోబెట్టుకోవాలనే అంతటి మహోన్నతుడు నన్ను ఎలాగొద్దంటారండి? బోలో యేసు మహారాజుకు. నా కొరకు చనిపోయిన యేసు నన్ను వద్దని ఎప్పుడైనా అంటారా? వద్దనుకుంటే చనిపోతారా? నా కొరకు మేకులు కొట్టించుకుని ముళ్ళ మకుటాన్ని పొంది భయంకర గాయాలు పొందిన యేసు నేను వద్దన్నారు కానీ ఎప్పుడైనా నా కాఠిన్యమును బట్టి నువ్వు వద్దన్నారు కానీ ఎవరైనా వద్దన్నారు కానీ ఆయన వద్దు అని ఎవరిని అనరు. ఆలోచించేవి ఎప్పుడైనా నువ్వు యేసు నమ్మి 20-30 సంవత్సరాలు పడిపోయి పాపం చేసి లోకములో పడిపోయి ఇష్టానుసారంగా తిరిగి తిరిగి భయంకర జీవితము జీవించి వచ్చినా గాని ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి చూచి అలా కౌగిలించుకున్నాడు. రాయబడిందో, యేసయ్య
నీవెన్ని దోషములు చేసి వచ్చినా కానీ నీవు రాగానే దగ్గరికి వచ్చి నిన్ను కౌగిలించుకొని నా బిడ్డవే కదమ్మా, శిక్షించుటకు ఆయన ఇష్టపడరు. అసలు దేవుడు శిక్షించాలనుకుంటే నేను కాదు, నువ్వు కాదు, ఎవరు ఉండరమండి ఇక్కడ. అంతటి దేవుడు ఎప్పుడైనా నీ వైపు నా వైపు కోపముతో చూస్తే ఏమైపోతాం? బూడిద కూడా మిగలదు. అందుకే కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల చాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల చాలి పడును దేవుడు. యేసు మహారాజుకు ఇప్పుడు చెప్పండి, మనందరం ఏమవ్వాలట? సంపూర్ణులు కావాలి. అంటే ఏ అవయవములో లోపము లేని వారిగా ఉండాలి. అంటే మనకి ఆత్మీయ అవయవాలు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ కళ్ళు, ఆత్మీయ ముక్కు, ఆత్మీయ నాలుక, ఆత్మీయ నోరు, ఆత్మీయ కాళ్ళు, ఈ మానవ శరీరములో అవయవాలు ఉన్నాయో ఆత్మీయ అవయవాలన్నీ పనిచేయాలి. అందుకే భక్తుడు ఏమన్నారు? తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున. యేసు మహారాజుకు ప్రియులారా, తెస్సలోనికయ 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం, అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు. అంటే దేవుడే మహిమ పొందాలి కానీ రేపు మనం మహిమ పొందబోతున్నామట. ఎంత గొప్ప విషయం అండి. మనం ఎప్పుడేమంటాం? దేవునికే మహిమ కలుగును గాక. కానీ రేపు మనకాయన మహిమ ఇవ్వబోతున్నారు. ఆయనతో మహిమ పొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. బలో యేసు మహారాజుకు ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. మనము సంపూర్ణులు అవ్వాలంటే ప్రతి కార్యాన్ని బలముతో సంపూర్ణము చేయాలట. ఈ బలము కావాలంటే ఏం చేసుకోవాలి? ఇప్పుడు చిన్న పాపకి బలం కావాలి, ఏం చేయాలి? పాలు పట్టించాలి, కొంతకాలం తర్వాత కొంచెం కొంచెం గోరుముద్దలు తినిపించాలి, కొంచెం కాలం అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి, కొంచెం కాలం అయిన తర్వాత అడిగాడే తినేస్తాడు. వినాలి ప్రియులారా, ఆహారము ఎప్పుడు చూసినా రసం భోజనం తింటే కుదరదు, మంచి భోజనం తినాలి. ఈ రోజున బలమైన ప్రసంగాలు వినాలి. హెబ్రీ పత్రికలు 5వ అధ్యాయం 12వ వచనములో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు గారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడునై ఉన్నాడు. వినాలి ప్రియుల, పాలు తాగేవాడికి ఏమి లేదట, అనుభవము లేదు. పాలు త్రాగువారు శిశువే. పెద్దవాడైతే ఏం తింటారు? బలమైన ఆహారాన్ని తింటారు. వినాలి ప్రియులారా, హెబ్రీ సంఘం బలమైన ఆహారము తినే స్థాయిలోకి రాలేదు. ఇక్కడ చెప్పే బోధల్ని మీరు గమనించాలి. శనివారమైన ఆదివారమైన ప్రసంగాన్ని బాగా విని బలమైన వాక్యం బట్టి ఇంటికి వెళ్ళాలి. బలము కావాలంటే వాక్యం వినాలి. బలము కావాలంటే పైనుండి వచ్చే శక్తిని, బలమైన వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ రెండు లేకపోతే కుదరదు. మీలో కొంతమంది బాప్తిస్వం పొందారు కానీ పరిశుద్ధాత్మ ఇంకా పొందలేదు. పరిశుద్ధాత్మ కొరకు నీవు ప్రార్థన చేయడం లేదు. ఎన్ని ఏళ్ళైనా కానీ మోకాళ్ళుని దేవా డబ్బులు ఇవ్వండి, వ్యాపారం, ఉద్యోగం అంటున్నావు కానీ ఆత్మనివ్వండి అని అడగలేదు. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. రేపటి నుంచి ఉపవాసం ఉండి దేవుని అడుగు. అయితే బలముతో మనము సంపూర్ణము చేయాలట. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణులు కావాలంటే ఏం కలిగి ఉండాలి? బలము కలిగి ఉండాలంటే ఒకటి బలమైన ఆహారము,
రెండోది బలాన్నిచ్చే పరిశుద్ధాత్మ. బలముతో మనము సంపూర్ణము చేయాలట. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. బోలో యేసు మహారాజుకో. శరీరానికి ఆత్మకున్న కల్మషాన్ని పూర్తిగా కడిగేసుకుని పరిశుద్ధతను సంపూర్తి చేసి, నేను సంపూర్ణుడు కావాలంటే పరిశుద్ధత సంపూర్ణం అవ్వాలట అని అంటూ ఇక్కడ ఏమంటున్నారు? శరీరానికి ఆత్మకున్న కల్మషం కడిగేయాలట. శరీరంలో ఏ పాపం ఉందో దాన్ని కడిగేసుకోవాలి, ఆత్మలో ఏ పాపం ఉందో దాన్ని కడిగేయాలి. ఇప్పుడు కొరింథీ సంఘం ఉందండి, బాప్తిస్మాన్ని పొందిన సంఘం. ప్రభు భోజనం ఎప్పుడు మానరు, కానీ ఆ సంఘములో కొట్లాటలు, ఒకరంటే ఒకరు పడదు. కాబట్టి ఆ సంఘము సంపూర్ణము అయినట్ట కానట్ట, వారు పరిశుద్ధతలో సంపూర్ణం కాలేదు. ఇంకా ఈవేళ వాక్యాన్ని వినుచున్న విశ్వాసులారో, నేను అడిగే మాట ఏమిటంటే, పరిశుద్ధతలో సంపూర్ణం చేయబడ్డావా? నీ శరీరముకు ఏ పాపం ఉందో నీకు తెలుసు, నీ ఆత్మకి ఏం పాపం ఉందో నీకు తెలుసు. నీ గురించి నీకు తెలుసమ్మా, నా గురించి నాకు తెలుసు. నువ్వు మోకరించి శిలువనాథుని వైపు చూస్తూ ఈ కల్మషాన్ని పూర్తిగా శుద్ధి చేసేసుకుని, చాలా మందికి శరీరానికి కల్మషాలు లేవు కానీ ఆత్మ కల్మషాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితానికి అంటిన బురద ఎన్నేళ్ళైనా పోదు. 7 మెట్లు ధ్యానంలో పాపం ఒప్పుకుంటామండి. తండ్రి, ఈ విషయంలో నేను అపరాధనను క్షమించాయి అంట. మరలా దాన్ని చేస్తే నువ్వు మరలా చేస్తున్నప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణమైనట్టు కాదు. సంపూర్ణుల మగుటకు సాగిపోవాలంటే దాని పూర్తవ్వాలి. ఇంకా అంటే కొంతకాలానికి ఎలా ఉండాలంటే, విశ్వాసి జీవితంలో స్తుతించటమే తప్ప తప్పు నొప్పుకుని అస్తమాటు మోకరించి దేవా నన్ను క్షమించండి అనే వాళ్ళెవరూ కూడా సంపూర్ణమైన పరిశుద్ధత కలవారు కాదు. ఒక మాట అడుగుతున్నా, ఎన్నిసార్లు బురదైనా యేసయ్య క్షమిస్తారా క్షమించరా? బ్రతికినంత కాలం క్షమిస్తారు. నీవెన్ని అపరాధాలు చేసి వచ్చి క్షమించండి అన్నా క్షమిస్తారు. ఎందుకంటే సిలువేయబడ్డారు, రక్తం చిందించారు కాబట్టి క్షమాపణ ఉంటుంది. కానీ సంపూర్ణత నీకు రాదు. క్షమాపణ వేరు, సంపూర్ణత వేరు.